మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదానం ఉద్యోగంలో ఈ రోజే పాలు పంచుకోండి. హే హాయ్, వెల్కమ్ టు జిఎస్ వ్లాగర్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఉంటారులే కానీ ఉండండి. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి వారి పుట్టినరోజు సందర్భంగా మనోళ్ళు బ్లడ్ క్యాంప్ పెట్టారనమాట, బ్లడ్ డొనేషన్ గురించి. సో అక్కడికి వెళ్ళాము, చాలామంది డొనేట్ చేశారు. సో వీడియో కంప్లీట్ ఎండ్ కూడా చూడండి. ఎండింగ్లో చిన్న కామెడీ కూడా ఉంటుంది. సో వీడియో చూడండి. దట్స్ ఇట్. బ్లడ్ తీసుకొని ఇక ఇచ్చిండు. తమ్ముడు ఇచ్చినావా? ఇయ్యలే, ఇది చేసి చూడు. సో బ్లడ్ డొనేషన్కి వచ్చేసిన, బ్లడ్ ఇచ్చేసిన, అయిపోయింది. అవో మా చేతిలో ఇంత పెద్ద ఫ్రూట్ డబ్బా పెట్టిరు. సో బ్లడ్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇచ్చినారు. సో ఇది అనమాట క్యాంప్ మొత్తం. సో ఇది నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర నాయకుడు మన నీరేంద్ర కుషారన్న గారు పాటలవలసిందిగా పరాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మన రామ్నాథ్ డివిజన్ రామ్నాథ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి ఇక్కడ ఇచ్చేసి రక్తమిచ్చినటువంటి శివప్రసాద్ యూత్కి చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క రక్తదానము ఆలోచనగా తీసుకొని మన వాజ్పేయి గారి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి విధానము ఇష్టం పెట్టుకుని యూత్ కూడా ఆయన ఈ జయంతి రోజు ప్రతి సంవత్సరం ఎంతో ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలను చాలా చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని. ఎందుకంటే మన ఆయన కూడా ప్రధానమంత్రిగా పనిచేసుకోకుండా ఎన్నో ఘనతలు సాధించడానికి పెట్టి మరి వాజ్పేయి గారు స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే మరి ఆయన యొక్క పనితనము. కాబట్టి మనం మన యూత్ కానీ లీడర్షిప్ కానీ అసలు ఎప్పుడు కూడా ఆ రకంగా తయారై ఎదిగి మనం ముందుకెళ్ళి మన పేరు తీసుకురావాలని, మన హిందూ ధర్మం గురించి, హిందూ సాంప్రదాయం గురించి మనం పనిచేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఎంతో గొప్పగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనందరికి తెలుసు. ఈరోజు ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచినటువంటి మనము. అదే కాకుండా ఈరోజు అరబ్ భాషను కూడా రామాయణం మహాభారతం కానీ అనువాదం చేయించి ఈరోజు అక్కడ బుక్కులు రిలీజ్ చేసినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీకి, మన నరేంద్ర మోదీ గారికి ఉన్నదని సందర్భంగా అందరం చేస్తాం. కాబట్టి ఈరోజు ఒకటే ఒక విషయం చెప్తాను. ఎవరికి వాళ్ళు ఏ గల్లీలో వాళ్ళు, ఏ వీధిలో వాళ్ళు మన పార్టీ గురించి, మన దళం గురించి పనిచేసుకున్న సమయం మనకు ఆసనమైంది. మన ఇలాంటి అవకాశము మనం ఎవరు ఇయ్యారో మన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి పార్టీ మన భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంలో చెప్తూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి అవకాశం ఇచ్చినటువంటి మన అరుణ్ గారికి, స్థానికులకు అందరూ కూడా రాజశేఖర్ గారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరూ ఇంకా ముందుకెళ్ళాలని భావిస్తాం. సో ఫ్రెండ్స్, చూసిగా స్పీచ్ అయితే ఇదే అనమాట మ్యాటర్. సో బ్లడ్ తీసుకున్నాడు, నాకు ఇచ్చిరు గట్టిగా. నాకు చేతిలోకి అయింది ఒక ఫ్రూట్ డబ్బా, ఒక చిన్న బిస్కెట్ పౌడర్ ప్యాకెట్ ఇచ్చి పెట్టి చేతిలో పెట్టేసి మంచిగా ఉన్నావా అని అడుగుతున్నాను. ఇది నాకు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట. సో వీళ్ళు మా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా డొనేట్ చేస్తున్నారు. చూడండి, మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే, సో ఇలాంటి క్యాంపులు పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు. నార్మల్గా వాళ్ళు ఇట్లా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని కనుక్కొని మనం పెట్టచ్చు అనమాట. సో ఇలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, నో ప్రాబ్లం. అగవాడ నుంచి ఎన్న మా పెద్ద మనిషి.
సో ఇట్లాంటి బ్లడ్ డొనేషన్లు మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం, దానివల్ల ఏమి కాదు. సో మంచిగా బాడీ కూడా బాగుంటుంది. మీ బ్లడ్ కూడా 10 మందికి దానం చేస్తే 10 మంది నుంచి మంచి మంచి డివిడెండ్ ఉంటాయి. ఇంకా బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది అనమాట. సో దానికోసం నేనైతే ఫస్ట్ టైం ఇచ్చిన లైఫ్లో, నా ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేషన్ చేసిన అనమాట. సో ఇట్లా మీరు కూడా అందరికీ హెల్ప్ చేయండి, ఏం కాదు. ఎందుకంటే ఇట్లా చాలామంది బ్లడ్ కోసం తిరుగుతుంటారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా మీ వల్ల. మన దేశంలో రోజుకి చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది స్పాట్లో పోతున్నారు, చాలామందికి ఇంజూరీ అవుతున్నాయి. సో వాళ్ళకి మన త్రూగా ఏదైనా హెల్ప్ ఉందంటే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు బ్లడ్ డొనేషన్. ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది చాలామందిది. సో మీరు కూడా నా దగ్గర నుంచి అయితే ఒక 350 ml అయితే తీసుకున్నారు బ్లడ్. సో అంటే అందరి దగ్గర నుంచి అంతే తీసుకుంటున్నారు. అయితే ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా అంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మీరు చూస్తుండొచ్చు రోజు కూడా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్స్ పెడుతున్నారు. ఇట్లా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒకరికి బ్లడ్ లేక కొంతమంది చాలామంది. సో వాళ్ళకు కూడా కంపల్సరీ మన త్రూగా ఏదైనా హెల్ప్ చేయాలంటే ఫైనాన్షియల్గా చాలామంది చేయలేరు. సో ఎందుకు చేయలేరు అంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకే సరిపోవట్లేదు ఫైనాన్షియల్గా. సో మనం చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఐ థింక్, అదనమాట. సో మీరు కూడా అందరికీ హెల్ప్ఫుల్గా కావాలని అనుకుంటున్నా. సో ఈ వీడియో చాలామందికి ఏదో ఒక చిన్న కనెక్షన్ వల్ల చేరుకుంటుందని అనుకుంటున్నాను అనమాట. సో ఇది అనమాట కంప్లీట్గా వీడియో. అంతే ఇక ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఇక నెక్స్ట్ వచ్చి చిన్న కామెడీ ఉంటుంది చూసి. బాయ్ మండి మొత్తం తిన్నాం బాయ్, పైసలు ఏమైనా యాడ్ ఇస్తుండ్రు. ఆడికి పూజ 100 రూపాయలు అడగట్టు. ఎది బాయ్ ఇది మాకు आगे कूलिंग दिखले सकता కూలికి ఎందుకు రా 100 రూపాయలు అడుగుదా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? పైసలు తక్కువ పడుతున్నారా? ఏం మాట్లాడతావు నువ్వు? నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుదిచ్చాను. ఫ్రెండ్స్ చూసిరు కదా కంప్లీట్గా వీడియో అయితే. సో ఇది అనమాట వీడియో. డొనేషన్ అయిపోయింది, కామెడీ అయిపోయింది, అంతా అయిపోయింది. సో నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్, బాయ్ బాయ్.